అసలు ఏంటి ఆ రివ్యూ గొడవ ఏంటో మాట్లాడదాం. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. ఈడెవడో పూల చొక్కాయని వాడేదో టమాటాలని ఏదో ఇస్తున్నాడంట. నాకు నిన్నే తెలిసింది. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? అరే పూల చొక్కాయ మూసు కూర్చోరా. పూల సొక్క. నీకు దమ్ముంటే సినిమా తీ. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. పూల చొక్కాయనా అసలు నీకు టమాటాలు ఉన్నాయా లేవా నేను చెక్ చేసి చెప్తా. అక్కడ పట్టుకుంటే మగధీర 100 మందిని కాదు ఒక్కడిని కూడా ఏం చేయలేడన్నా. నువ్వెవడరా రివ్యూ ఇవ్వటానికి? నీ మీద యాక్షన్ తీసుకుంటున్నావు. ఇలా మర్డర్ కేసులో ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నీకు నువ్వు అడిగిన 40,000 కాదురా, నీకు 1,00,000 ఇస్తా. ఏంటి రివ్యూకి డబ్బులు అడిగాడా? అడిగాడు. ఏంటి 40,000 ఇస్తే రివ్యూ బాగా ఇస్తానన్నా? నిజమా? సో రివ్యూకి 40,000 ఇస్తే బాగా వేస్తా అన్నాడు. నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఇటువంటి పూల చొక్కాయల్ని టమాటాలని నులిమేయాలి. నరుకుతారు. అసలు వాడికి ఏం అర్హత ఉంది? నువ్వు ఏం చదువుకున్నావురా? బిఏ చేశానండి. అసలు నిన్ను చూస్తే మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్నావు నువ్వు. కంట్రోల్ అవ్వదే ఏమవుతుంది? అసలు జనమైన వాడి రివ్యూలు ఎలా చూస్తున్నారు? వీడేమరు ఆడిడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టి వాడు మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్నాడు, పిచ్చి కుక్క వాడు. భాష ప్రధానం. వాడిని తాట తీయటం ఖాయం. నీకు నీకు ఉంటుందిరా రే పూల చొక్కాయ. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావా? నీ అంత తెలుస్తా. ఇటువంటి వాళ్ళకి శిక్ష పడేలా ఇంకొకటి ఇటువంటి చేయకుండా బుద్ధి వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నారు. నేను కూడా అందులో భాగస్వామిని అవుతాను. అరవకు, అరికి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. నేను అరిచానంటే గొంతు బాద్దే. లేకపోతే ఎలిగేషన్ ఏముంది, ఎవరన్నా ఎవరి మీద వేసేయచ్చు. ప్రూఫ్ కదా ఇంపార్టెంట్. కొంతమంది అయితే ఇంకా నిజంగా నేను తీసుకున్నానని నిర్ధారణకు వచ్చేసారు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. నేనేమంటున్నా అంటే లెట్స్ గో ఫర్ ఎ లై డిటెక్టర్ టెస్ట్. నేను వస్తాను, మీరు కూడా రండి. ఆ లై డిటెక్టర్ టెస్ట్ లో నేను పాల్గొంటాను, మీరు కూడా పాల్గొనండి. ఇప్పుడు నిజాలు బయటపడతాయి కదా. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అప్పుడు నిజంగా నేను రివ్యూకి డబ్బులు అడుగుంటే నేను నా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసేస్తాను. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. అదే మీరు రాంగ్ అని ప్రూవ్ అవుతే మీరు నాకు 4.5 crores ఇస్తారా? ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. అండ్ పబ్లిక్ గా అపాలజీ కూడా చెప్పాలి. చెప్తారా? నేను అపాలజీ చెప్పాలా? ఓహో, వాళ్ళెవరు అంటమైంది, నేను అపాలజీ చెప్పటమైంది. ఇది భలే ఉంది అబ్బా. నేను సినిమా చూశాను భయ్యా. సినిమా చూసి వరస్ట్ గా అనిపించి నా రివ్యూ ఇచ్చాను. 0.5 టమాటోస్ ఇచ్చాను. ఇది చూసిన ప్రొడ్యూసర్ కి ఇలా చేస్తావా నువ్వు? అయ్యయ్యో. తర్వాత ఏమవుతుంది? నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఆడియన్స్ మీ అందరికీ చెప్తున్నా, మీకు వచ్చే ఎంటర్టైన్మెంట్ ని వీళ్ళు తొక్కేస్తున్నారు మీ దాకా రానికుండా. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. మీ మధ్యలోనే ఉన్నారు వాళ్ళని మీరు కనిపెట్టి నులిమేయాలి. వాడే ఉద్దేశంతో అన్నాడు. ఆడెవడో పూల చక్కవాడంట అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఆడికి 2 టమాటాలు లేవు కానీ వాడు 1 టమాటా రివ్యూ ఎలా ఇస్తాడు? అసలు వాడెవడో నాకు తెలియదు, నేనెవడో వాడికి తెలియదు. సినిమా రిలీజ్ కాకుండా రివ్యూలు పెట్టేస్తుంటారు. ఆ లెక్కలు లెక్కేస్తే జీవితాంతం మా కాళ్ళు కడిగా నీళ్లు మీ నెత్తిని చల్లుకోవాలి. చేతకా కాదు, నాలాంటి వాడు ఎవడో తగులుతాడు, తాట తీస్తాడు. ముందే చెప్తున్నా. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్. కబడ్దార్ పూల చక్కవాడు, నువ్వు ఎక్కడున్నావు? అమ్మా భయం వేస్తుంది. నా సినిమా గురించి నేను మాట్లాడతా. నాది సూపర్ సక్సెస్ అయింది. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. పక్కన వాళ్ళ సినిమాల దగ్గర కూడా డబ్బులు తీసుకొని ఇంకా రేటింగ్లు తక్కువ ఇస్తారు. మక్కిలెర కొట్టి, తోలు ఒలచి, ఉప్పు కారం చల్లి, ఎండలో వేసి, చలికి మంచుకి, ఎండకి వానకి, రాయికి రప్పకి. ఇక్కడ ఒకటి పీకు. ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. పీకమన్నప్పుడు పీకో. కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే.